హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దొండకాయ చిప్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి సాంబారు, పప్పు, పులుసు ఇలా వీటన్నిటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. ఇవి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దొండకాయలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత ఈ విధంగా చక్రాల్లో కట్ చేసుకోవాలి. మీరు పండిన దొండకాయలు కూడా చిప్స్ చేసుకోవచ్చు. పచ్చివి, పండువి రెండింటితోనూ చేసుకోవచ్చు. మరీ పండిపోయి మెత్తగా అయిపోయిన వాటితో చేసుకోకూడదు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటికి సాల్ట్ పట్టించాలి. ఈ విధంగా సాల్ట్ వేయడం వల్ల ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎండలో పెట్టుకోవాలి. ఒక 2-3 రోజులు ఎండలో పెట్టుకోవాలి. ఈ విధంగా పూర్తిగా ఎండేంత వరకు ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని గాలి తగలకుండా ఉండే డబ్బాలో పెట్టుకుంటే 5-6 నెలల వరకు కూడా నిల్వ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. చాలా తక్కువ ఆయిల్తోనే వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చిప్స్ని ఆయిల్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత 30-40 సెకండ్లోనే అవి ఫ్రై అయిపోతాయి. వెంటనే రంగు మారగానే తీసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిల్లో కారం వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ మనం ముందే వేసుకుంటాం కాబట్టి కారం వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ కూడా ఇంకా కొంచెం కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా దొండకాయ చిప్స్ ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.